children. Good morning, Nana. How are you? I hope you are all fine. So, firstly, we are discussing Nana PT Usha, the golden girl. Which lesson we are discussing Nana? PT Usha, the golden girl గా ఏ విధంగా ఈ ప్రపంచాన్ని చాటిందో ఆమె గురించి మనము చెప్పుకోవడం జరిగింది కదా. So, it is same time and here have some questions are there and some grammar part are there and true or false and some vocabulary are there. Today we are discussion this one. Okay, now all of you open your English book now, page number 94. Okay, now how will did I read? Filling the boxes using yes, somewhat, no. మే ఈ పాఠం ఆధారంగా ఈ లెసన్ ఆధారంగా లెసన్ విన్నారు కదా. ఆర్ యూ లిజన్ లెసన్ ఆల్ ఆఫ్ యూ? సో హియర్ దే రీడ్ దిస్ ప్యాసేజ్ ఆఫ్టర్ రైట్ గివెన్ క్వశ్చన్. Did you understand properly? Yes. Did someone only did you understood somewhat? No can understand that? No. Here. Okay na. మీకు అర్థమైన విధానాన్ని బట్టి ఎస్ somewhat no రాయండి. ఐ ఎంజాయ్డ్ రీడింగ్ ద ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ చదవటం వల్ల మీరు ఎంజాయ్ చేస్తారండి. ఎస్ somewhat నోనా. సో ఐ గాట్ ద ఐడియా ప్యాసేజ్ ఆన్ మై ఓన్. సో ఐ గాట్ ద ఈ ప్యాసేజ్ చదవడం వల్ల మీకంటూ ఒక ఓన్ సొంత ఐడియా వచ్చింది. ప్యాసేజ్ ఆన్ మై ఓన్. ఓకేనా. ఐ గాట్ ద ఐడియా విత్ ద హెల్ప్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇన్ ద గ్రూప్. అంటే ఈ ఐడియా అనేది ఈ ఆలోచన అనేది నీ ఫ్రెండ్స్తోనే డిస్కషన్ చేయడం ద్వారా నీకు ఈ ఏంటంటే ఈ ఆలోచన నీకు వచ్చింది. ద టీచర్ హెల్ప్ టు మీ అండర్స్టాండ్ ద ప్యాసేజ్. టీచర్ నీకు ఈ లెసన్ బోధించడం ద్వారా నీకు ఈ లెసన్ పూర్తిగా ఈ ప్యాసేజ్ నీకు పూర్తిగా అర్థమైంది. ఐ యూజ్డ్ ద గ్లోసరీ గివెన్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద ప్యాసేజ్. ప్రతి లెసన్లో ఎండ్ ఆఫ్ ద ప్యాసేజ్లో మనకి గ్లోసరీ అంటే లెసన్లో మేబీ మనకి అర్థం కాకపోయినా ఆ గ్లోసరీ నుండి ఒక మీనింగ్ అర్థం కాకపోయినా ఆ మీనింగ్ నుండి మనం తీసుకొని చక్కగా లెసన్ బోధించుకోవడం. ప్రతి లెసన్లో గ్లోసరీ ఉంటుంది. ఆ గ్లోసరీ గురించి కూడా మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం అనేది జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ రోమన్ నెంబర్ 1 ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అని. ఫస్ట్ క్వశ్చన్, ఎట్ వాట్ ఏజ్ వాజ్ ఉషా సపోర్ట్స్ టాలెంట్ రికగ్నైజ్డ్ ఫస్ట్, హూ డిడ్ ఇట్? సో ఏ ఏజ్లోనైనా మనం కనుక టెక్స్ట్ బుక్స్ ఆర్ లెసన్ ప్రిపేర్ చేసుకున్నట్టయితే కనుక ఏ ఏజ్లో ఆమె, సో మనం చూసుకున్నట్టయితే ఆమె ఏ ఏజ్లో ఎట్ వాట్ ఏజ్ వాజ్ ఉషా సపోర్ట్ టాలెంట్, ఏ సంవత్సరం ఏ వయసులో ఆమెనే సో ఆమె యొక్క టాలెంట్ని గుర్తించి సో ఫస్ట్ ఎవరు గుర్తించారు రికగ్నైజ్ చేశారు? హూ డిడ్ ఇట్ ఫస్ట్ నానా. సో ఈమె 20th May 1964 ఇన్ ద విలేజ్ ఆఫ్ పెయోలి, కోస్గూడ్ డిస్ట్రిక్ట్, కేరళకు చెందిన ఆమె. సో ఇట్ వాజ్ ఏ నవంబర్ 1973 1973లోన. సో వెన్ డెడికేటెడ్ ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కాల్డ్ బాలకృష్ణన్ డిస్కవర్డ్ ఉషా వైలిక్. సో కన్వర్సింగ్ విత్ ఏ పేరెంట్. ఫస్ట్ మొట్టమొదటి ఈమెలో ఉన్న టాలెంట్ని గుర్తించింది ఎవరు అంటేనైనా 1973లో. వెన్ 1973 ఎప్పుడైనా 1964లో ఈమెమో సెకండ్ డాటర్ నాన్న మే 28న. సో 20th May 1964 ఇన్ ద విలేజ్ ఆఫ్ ఏ పాయింట్. సో పెయోలి అండ్ కోస్గూడ్ డిస్ట్రిక్ట్ చెందింది. అండ్ సో ఈ వాజ్ బోర్న్. ఆమె సెకండ్ డాటర్గా జన్మించారు. ఎప్పుడు మే. సో మే నెలలో ఆమె మే నెలలో అండ్ సో మే 20th సో 1964లో జన్మించారు. 1973లో ఈమె బాలకృష్ణన్ గారు ఈమె ఫస్ట్ టాలెంట్ని గుర్తించడం జరిగింది అనమాట. ఓకేనా. సో వాట్ ఈక్వాలిటీ డూ యూ నోటీస్ ఇన్ ఉషా? సో వైల్ ద ప్రాక్టీస్ అథ్లెటిక్ ఫ్రమ్ యంగ్ ఏజ్. మరి అంత చిన్న వయసు కదా, అంత చిన్న వయసులోనే వాట్ క్వాలిటీ అంటే ఎలాంటి అంటే తను మేబీ అథ్లెటిక్లో పర్పస్గా ఆమె ఎలాంటి క్వాలిటీ అంటే నేను ఇలా ఉంటే బాగుంటుందని ఒక నోటీస్ ప్రకారం నోటీస్ చేసుకొని ఆమె ప్రాక్టీస్ చేయడమే జరిగింది. ఎలాగ ప్రాక్టీస్ చేసింది ఆమె? సో ఈయన 1975. ఓకేనా, ఇన్ 1975. ఓకేనా. ఆమె ఏం చేస్తుంది అప్పుడు 11 years ఓల్డ్ గర్ల్. ఆమెకు అప్పుడు 11 సంవత్సరాలు. సో ఈమె ఎలా ప్రాక్టీస్ చేసిందంటమ్మా. సో వేగ్రన్స్లీ చాలా
బలంగా స్ట్రాంగ్గా ఫర్ ద సబ్ జూనియర్ డిస్ట్రిక్ట్ మీట్ హరే ఫస్ట్ ఎవర్. ఆమెని ఫస్ట్ మీట్ అవ్వడం అనేది జరిగింది. సో విత్ 3 days ఎగో సో ఉషా బ్యాడ్లీ ఇంజూర్డ్ అయింది. ఆమె అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే ఆమె ఎలా ప్రాక్టీస్ చేస్తుంది అంటమ్మా ఇంకా సో ఎలా అంటే సో మెటికులేషన్ సిస్టమాటిక్ ట్రైనింగ్ బిగాన్ ఇన్ ద సో ఎరెంట్ టెస్ట్. ఓకేనా. నెక్స్ట్ హౌ వాజ్ ద ఉషా ఇన్ హర్ స్టడీస్. మరి ఉషా స్టడీస్లో ఎలా ఉండేది? స్పోర్ట్స్లో బాగా ఉంది కదా అని స్టడీలో నెగ్లెక్ట్ చేసిందా? స్టడీలో కూడా ఆమె సో క్లాస్ రూల్ అయితే ఎప్పుడు సో 3rd ర్యాంక్లో ఉండేది. అదేవిధంగా ఆమె స్టడీ చూసుకున్నట్టయితే మనం సో అండ్ 7th క్లాస్ ఎగ్జామ్ కామన్ ఎగ్జామ్లో కూడా ఆమె విత్ ఏ ఫస్ట్ క్లాస్ ఏ గ్రేడ్ తెచ్చుకుంది. స్టడీ కూడా వెరీ వెల్గా ఉంది. ఓకేనా. హౌ డస్ ద ఉషా లైఫ్ ఇన్స్పైర్ ద యంగ్ గర్ల్స్ ఆఫ్ అవర్ కంట్రీ. మరి ఉషా లైఫ్ జీవన విధానం మనం ఉషాని సో మనం ఇన్ఫ్లుయెన్స్ అంటే మనం ఆమెని సో ఇన్స్పైర్ అంటే ఆమెను ఆధారంగా తీసుకున్నాం కదా. ఆధారంగా చేసుకొని ఆమె నేను మదర్ తెరీసా లాగా ఉండాలి, పిటి ఉషా లాగా ఉండాలి. ఇంకా సో ఈ విధంగా మనం ఎవరినో ఒకరిని మన లైఫ్లో సో కిరణ్ బేడి గారిని కానివ్వండి, ఈ విధంగా మనం ఎవరినో ఒకరి లైఫ్లో ఆదర్శంగా తీసుకుంటాం కదా. ఇన్స్పైర్ ద యంగ్ గర్ల్స్ ఆఫ్ అవర్ కంట్రీ. మరి ఎవరిని ఇన్స్పైర్ చేసుకోవాలి? గర్ల్స్ని చెప్పాం కదా, గర్ల్స్ ఆఫ్ అవర్ కంట్రీ మన దేశంలో. ఓకేనా. సో వాట్ క్వాలిటీస్ ఉషా మేడ్ హర్ ఏ గ్రేట్ ఇన్ అథ్లెటిక్స్. మరి ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆమె ఈరోజు గొప్ప అథ్లెటిక్స్లో సో ఆమె ఏంటది పిటి ఉషా ద గోల్డెన్ గర్ల్గా పేరు ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చింది. ఓకేనా. కెన్ యూ నేమ్ సమ్ ఏ గ్రేట్ ఇండియన్ ఉమెన్ అథ్లెటిక్స్ హూ హ్యావ్ బీన్ ఇన్స్పైర్డ్ బై ద పిటి ఉషా. కెన్ యూ నేమ్ సమ్ ఏ గ్రేట్ గొప్ప ఇండియన్ ఉమెన్స్ ఉన్నారు కదా అథ్లెటిక్లో, కర్ణం మల్లేశ్వరి గారు, ఇంకా మన చాలామంది ఉన్నారు కదా. వాళ్ళను కూడా పిటి ఉషా కూడా ఆమె చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆమె కూడా ఒకళ్ళు ఇన్స్పైర్ చేసుకుంది. ఇప్పుడు ఆమె ఏ విధంగా అయితే కొంతమంది ఉమెన్స్ని ఇన్స్పైర్గా తీసుకుందో అదేవిధంగా ఈరోజు ఆమెను మనం ఇన్స్పైర్గా తీసుకుంటున్నాం అనమాట. హ్యావ్ బీన్ ఇన్స్పైర్డ్ బై ద పిటి ఉషా హూ హ్యావ్ బీన్. మరి పిటి ఉషా ఎవరిని ఇన్స్పైర్ తీసుకుంది ఇక్కడ? సో రాయండి అంటే గేమ్స్లో. ఓకేనా. లిస్ట్ ఆఫ్ డిఫరెంట్ ఈవెంట్స్ ఇన్ ద అథ్లెటిక్స్. మరి లిస్ట్ డిఫరెంట్ రకరకాల ఈవెంట్స్ ఉంటాయి కదా ఇన్ ద అథ్లెటిక్స్లో. లాంగ్ జంప్ అని, హై జంప్ అని, షార్ట్ పుట్ అని, ఇంకా చాలా ఉంటాయి కదమ్మా ఈవెంట్స్. ఏమేమి ఈవెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనల్ని రాయమంటున్నాను ఈవెంట్స్ ఇన్ అథ్లెటిక్లో ఉండేవి. ఓకేనా. సో ఇక్కడ హియర్ రోమన్ నెంబర్ 2లో మీకు ఆల్రెడీ ఐ విల్ గివెన్ హోంవర్క్ నానా. So but no can one write this work nana. Maybe today we write given homework and send your homework. Okay na. Write on the timeline. Here have a mention the timeline given below the important events. ఇవి చాలా ముఖ్యమైన ఆమె జీవితంలో ముఖ్యమైన ఈవెంట్స్. ఎవరి యొక్క జీవితంలో అంటే పరుగుల రాణి పిటి ఉషా గారి యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన ఈవెంట్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ పిటి ఉషా. ఆమె యొక్క జీవితంలో నుండి తీసుకొని చెప్పాం కదా. ఇక్కడ 1964 ఏంటిది ఆమె సో 20th May 1964లో ఆమె జన్మించారు, బోర్న్. ఓకేనా. అండ్ 1973లో మొట్టమొదటిగా బాలకృష్ణన్ గారు ఆమె యొక్క టాలెంట్ని గుర్తించడం అనేది జరిగింది. అండ్ 1977 ఉంది కదా మనకి బుక్లో మీరు ప్రిపేర్ చేశారు కదా, బుక్ కూడా చెప్పడం జరిగింది. సో ఫస్ట్ బై 1977 ఉషా అండ్ సో నాన్వియర్ వారే సో ఇన్స్పాసిబుల్. ఓకేనా. 1900 ఇన్ సో 1977. ఓకేనా. 1977లో కనుక చూసుకున్నట్టయితే ఆమె ఏంటిది మొట్టమొదటి ఆమె గురువు గారిని సో ఎవరు గురువు గారు అంటానా సో నాంబీర్ వారే ఇన్స్పాసిబుల్. So Nambe of a founder were of a had been a waiting for all life of Usha and founding her guru. And so గురువుగా ఎంచుకోవడం అనేది జరిగింది అనమాట. ఎవరిని? నాంబే. సో 1977లో ఉషా. ఓకేనా. సో నాంబీర్ అనే వ్యక్తిని ఆమె యొక్క గురువుగా చూజ్ చేసుకోవడం అనేది జరిగింది.
అండ్ 1975లో ఆమె ఎలా ప్రాక్టీస్ చేసిందంటే 11 ఇయర్స్ ఓల్డ్ గర్ల్గా ఉన్నప్పుడు ఆమె వాజ్ ఏ ప్రాక్టీసింగ్ సో వెగర్లీ, చాలా ఎలా ప్రాక్టీస్ చేసిందంట, సో వేగన్లీ అంటే చాలా బలంగా స్ట్రాంగ్గా, చిన్నగా ఉన్నప్పటికీ కూడా ఆమె వర్కింగ్ విత్ ఏ స్ట్రాంగ్ అండ్ ఎనర్జీ. ఓకేనా. అండ్ 1977 ఆమె గురువుగారిని ఎంచుకోవడం జరిగింది. అండ్ 1982లోన ఆమె ఏం చేసింది, సో ఇక్కడ చూడనా పేజీ నెంబర్ 93లో, సో 1982 2 సిల్వర్ మెడల్స్ ఇన్ ద 1982 న్యూ ఢిల్లీ సో ఏషియన్ గేమ్స్లో, అండ్ ఫోర్త్ ప్లేస్ ఇన్ ద 400 మీటర్స్. ఓకేనా. ఈమె 1982లో 2 సిల్వర్ కాయిన్ మెడల్స్ పొందడం అనేది జరిగింది. ఈ విధంగా సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ విధంగా ఇది వచ్చేసి నాకు హోంవర్క్ పంపించండి. ఓకేనా. రోమన్ నెంబర్ 3 నానా. సో రైట్ వెదర్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఆర్ హియర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇన్ ద బ్రాకెట్స్. హియర్ గివ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్ నానా. ఓకేనా. పీటీ ఉషా ఈజ్ ఆల్సో కాల్డ్ ద గోల్డెన్ గర్ల్. మరి పీటీ ఉషాని గోల్డెన్ గర్ల్గా పిలిచారో లేదు, అసలు పేరు అదే కదా, పీటీ ఉషా ద గోల్డెన్ గర్ల్. సో ట్రూ ఆర్ ఫాల్స్ నానా. సో దట్ ఈస్ ద ట్రూ. రోమన్ నెంబర్ 3 నానా. రోమన్ నెంబర్ 3లో ఫస్ట్ వన్ ఈజ్ ద ట్రూ. సెకండ్ వన్ నానా, షీ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ అవర్ పేరెంట్స్. ఆమె ఫస్ట్ డాటర్ కాదు కదా, సెకండ్ డాటర్. సో వేస్తాను, ఫస్ట్ డాటర్ కాదు కాబట్టి ఆమె సో ఫాల్స్. ఉషా వాజ్ ద ఇండివిజువల్ క్యాంపెయిన్ ఇన్ ద సబ్ జూనియర్ డిస్ట్రిక్ట్ మీట్. సో ట్రూ ఆర్ ఫాల్స్ నానా. ఇండివిజువల్గానే ఉందా క్యాంపెయిన్ ఇన్ ద సబ్ జూనియర్ డిస్ట్రిక్ట్ మీట్. సో ఎస్ నో, ఎస్ ట్రూ. అండ్ నెక్స్ట్ వన్, ఉషా వాజ్ అన్ యావరేజ్ చైల్డ్ ఇన్ ద హర్ స్టడీస్. మరి ఉషా ఆమె స్టడీస్లో యావరేజ్ స్టూడెంటా కాదు కదా, బ్రిలియంట్, క్లాస్ రూమ్లో ఎప్పుడు కూడా థర్డ్ ర్యాంక్లో ఉండేది. అండ్ అదేవిధంగా 7th క్లాస్ కామన్ ఎగ్జామ్లో ఆమె సో గ్రేడ్ ఏ సంపాదించుకుంది అనమాట. సో అండ్ మాధవన్ ఈయన ఆమె యొక్క గురువు గారమ్మ మాధవన్. సో నాన్వియర్ అలోన్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హర్ ఇంటర్నేషనల్ ఫేమ్. ఆమె యొక్క బాధ్యత మొత్తం కూడా ఒక ఫాదర్ లాగా ఈమె ఉషా ఆమె గురువు గారు నాకు ఫాదర్ లాగా ట్రీట్ చేయడం జరిగింది. మొత్తం కూడా ప్రోత్సహించింది మొత్తం కూడా. సో మాధవన్ సో నాన్వియర్ గారి యొక్క ఏంటది రెస్పాన్సిబుల్ బాధ్యత మొత్తం కూడా ఈయన తీసుకున్నారు కదా. సో ఫిఫ్త్ వన్ ఈజ్ ద ట్రూ. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ వన్ అన్న వొకాబులరీ. The following is the first some sports and games. Here have some sports and games ఉన్నాయి. ఓకేనా. సో classify them into the sports and games. ఇందులో గేమ్స్ ఏంటాయి, స్పోర్ట్స్ ఏంటాయి. ఓకేనా. గేమ్స్ ఏంటాయి, స్పోర్ట్స్ ఏంటాయి. మనం చెప్పుకున్నాం కదా గేమ్స్. మనం స్పోర్ట్స్ అంటే ఏంటది, స్పోర్ట్స్ అంటే కూడా మనం ఆట వినోదం. అండ్ అదేవిధంగా మనం కూడా ఆటని ఒక వేటలాగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రన్నింగ్లో ఫస్ట్ రావాలనుకున్నావు నాన్న, అప్పుడు నీకు ఏమీ గుర్తురావు, నీకు ఓన్లీ నీ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఆ గోల్ మీదే ఉంటుంది. ఒక సింహం మిగిలిన జంతువులు ఏ విధంగా వేటాడుతుందో ఆ విధంగానే వేటని నువ్వు కొనసాగిస్తావు. అండ్ అదేవిధంగా అదొక వేడుక అండ్ ఒక ఆటలాగా. గేమ్స్ అంటే ఆట, కేలి, అదొక క్రీడ అని చెప్పుకున్నాం కదా. మరి ఇందులో యాడ్ సమ్ అదర్ గేమ్స్ ఆర్ సపోర్ట్ యూ నో టు ద లిస్ట్. ఓకే. ఇక్కడ మనల్ని ఏమడిగిందంటే నాన్న, సో ద ఫాలోయింగ్ ఇక్కడ సమ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉన్నాయి కదా. ఇందులో గేమ్స్ ఏంటాయి, స్పోర్ట్స్ ఏంటాయి. ఇక్కడ మనకి వాలీబాల్, రన్నింగ్, బ్యాడ్మింటన్ అండ్ సోసర్, స్విమ్మింగ్, బేస్బాల్, క్యారమ్, క్రికెట్, చెస్, టేబుల్ టెన్నిస్ అండ్ సిక్లింగ్ అండ్ మోటార్ రేసింగ్ అండ్ సైలింగ్ అండ్ లాన్ టెన్నిస్. ఓకే. నేను ఇక్కడ మనకి స్పోర్ట్స్ గేమ్స్ ఇచ్చాడు కదా. హియర్ హ్యావ్ సమ్ టేబుల్ ఆర్ దేర్ నాన్న, యూ మెన్షన్ ద స్పోర్ట్స్ one side and games another side you mention.
సింగిల్ పర్సన్ పార్టిసిపేట్ అండ్ టేక్ లెస్ టైం. ఇక్కడ స్పోర్ట్స్లో ఏంటంటమ్మా సింగిల్ పర్సన్, ఒక పర్సన్ మాత్రం ఆడతారు, తక్కువ సమయం తీసుకుంటాడు. ఓకేనా. గేమ్స్ అంటే మోర్ దాన్ వన్ పార్టిసిపేషన్, అంటే మోర్ దాన్ ఒకళ్ళకన్నా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలి అండ్ టైం టేకెన్ మోర్ టైం. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పోర్ట్స్ మీకు అర్థమైంది కదా. ఓకేనా. ఇక్కడ అంటే మనము స్పోర్ట్స్ కేటగిరీకి వచ్చే ఏంటది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ మనము ఇండివిజువల్ ఎవరికి వాళ్ళే ఆడతారు కదా, రన్నింగ్ కానివ్వండి, బ్యాడ్మింటన్, ఇవి స్పోర్ట్స్ కిందకి వస్తాయి. గేమ్స్ ఉన్నాయి కదా, వాలీబాల్, క్రికెట్, ఇవి గేమ్స్ వైపు ఈ విధంగా మెన్షన్ చేసి హోంవర్క్ నాకు రాసి పంపించండి. ఓకేనా. సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నాన్న. టుమారో we are discussion here have a some synonyms are there, that one discussion, and Roman 3 and some grammar part are also there. Tomorrow we'll discussion that grammar part. Okay, Nana, bye.